హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు ఉదయ్ కిరణ్. ఎప్పుడో నెలకి 2 నెలలకి ఒక వీడియో పెట్టే వీడేంది ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాడని షాక్ అవుతున్నారు కదా. అదంతా మీ సపోర్ట్ వల్లనే అండి. మీరు పెట్టే ఒక్కొక్క కామెంటు నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఒక మంచి బూస్టప్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. సో ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం అనుకున్నట్టే వీలైనంత తొందరగా 100K కంప్లీట్ చేసుకుందాం. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 100K ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ అయిపోండి. మనం అందరం కలిసి వీలైనంత తొందరగా 100K చేసేసుకుందాం. అండ్ ఇక లేట్ చేయకుండా ఈరోజు కేసులోకి వెళ్ళిపోదాం. ఆ రోజు 24th జూన్ 2022 ఆగ్రాలోని తాజ్గంజ్ అనే ఏరియాలో ఓం శ్రీ ప్లాటినం అనే ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో రితికా సింగ్ అనే ఒక 30 ఏళ్ళ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఆమెకి ఇన్స్టాగ్రామ్లో 44,000 మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే ఒకరోజు ఆ అపార్ట్మెంట్ ముందున్న పబ్లిక్ మొత్తం ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉండగా సడన్గా ఆ అపార్ట్మెంట్ 4th ఫ్లోర్ నుంచి ఈ రితికా సింగ్ అనే అమ్మాయి ఒక్కసారిగా కింద పడిపోయింది. అండ్ ఆ సౌండ్ విన్న అక్కడున్న పబ్లిక్ కూడా వెంటనే దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఈ రితికా సింగ్ అనే అమ్మాయి మొత్తం రక్తంతో నిండిపోయింది. అండ్ ఈ అమ్మాయి బాడీలో ఎలాంటి మూమెంట్ కూడా లేదు. అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ అమ్మాయి చేతులు అండ్ కాళ్ళు రెండు కూడా కట్టేసి ఉన్నాయి. అండ్ ఆ అమ్మాయి నోట్లో ఒక క్లాత్ కూడా పెట్టేసి ఉంది. సో అది చూసిన అక్కడి పబ్లిక్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అండ్ వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అండ్ ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసిన డాక్టర్ ఈ అమ్మాయి ఆల్రెడీ చనిపోయిందని కన్ఫర్మ్ చేసిండు. సో ఈ వార్త వినగానే అక్కడున్న పబ్లిక్ కానీ అండ్ ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కానీ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. మరి ఆ అమ్మాయిని కాళ్ళు చేతులు కట్టేసి మరి పైనుంచి పడేసే అవసరం ఎవరికి వచ్చింది? అండ్ ఆ అమ్మాయిని అంత కిరాతకంగా చంపింది ఎవరు? అండ్ చంపడం వెనుక రీజన్ ఏంది అనే విషయాలు క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే ఉంటుంది. సో మర్చిపోకుండా ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ కేసు గురించి మనకి క్లియర్గా తెలియాలంటే ముందు రితికా సింగ్ అనే అమ్మాయి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఈ అమ్మాయి ఉత్తరప్రదేశ్లోని గాజిబాద్ అనే సిటీలో 1992లో జన్మించింది. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ పేరు సురేంద్ర సింగ్ అండ్ మదర్ పేరు మంజు సింగ్. ఈమెకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. సో వీళ్ళ ఫాదర్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు. వీళ్ళది ఒక చిన్న ఫ్యామిలీ అవ్వడం వల్ల వాళ్ళ ఫాదర్కి ఈ ఇద్దరు పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలన్న డ్రీమ్ ఉండేది. సో అతను అనుకున్నట్టే ఈ ఇద్దరు పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేసిండు. అండ్ ఈ పిల్లలు కూడా వాళ్ళ ఫాదర్ అనుకున్నట్టే చాలా బాగా చదివి స్కూలింగ్ని కంప్లీట్ చేశారు. ఈ రితికా సింగ్ కూడా స్కూలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయింది. అక్కడ కూడా మంచి మార్క్స్ తోటే పాస్ అయింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలో BScలో జాయిన్ అయింది. అండ్ అదే టైంలో ఈ సోషల్ మీడియాని కూడా పబ్లిక్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అండ్ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా భూమిలోకి వచ్చిందో ఈ రితికా సింగ్కి కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక కాంటెంట్ చేయాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ రావడంతో ఒక పక్క కాలేజ్ చదువుతూనే ఈ సోషల్ మీడియాని ఎలా యూజ్ చేయాలి అనే కోర్సు కూడా తీసుకుంది. అలా కోర్సు తీసుకొని అన్నీ నేర్చుకుంది. అండ్ ఈమె చదువుతున్న టైంలోనే ఆ కాలేజ్లో హాలిడేస్ ఇవ్వడంతో వీళ్ళ అమ్మమ్మ గుర్తొచ్చింది. సో ఆ అమ్మమ్మని కలవడం కోసం ఇంట్లో పర్మిషన్ తీసుకొని ఉత్తరప్రదేశ్లోనే తుమ్కూర్ అనే విలేజ్లో ఉంటున్న వీళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. సో ఆ ఒక్క డిసిజనే ఈమె లైఫ్నే మార్చేసింది. అదేందో ముందు చెప్తా వినండి. అలా రితిక వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ 2-3 డేస్ వాళ్ళ అమ్మమ్మతోటి చాలా హ్యాపీగా గడిపింది. అయితే ఒకరోజు ఈవినింగ్ టైంలో ఆమెకి కొంచెం బోర్ కొట్టడంతో ఈ ఇంటికి ముందున్న ఓపెన్ ప్లేస్లో వాకింగ్ చేయడానికి వెళ్ళింది. అయితే అదే టైంలో ఈ అమ్మమ్మ ఇంటికి ఎగ్జాక్ట్లీ ఒక 5వ ఇల్లు 6వ ఇల్లు ఆ ఇంట్లో ఆకాష్ గౌతమ్ అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి కూడా అదే టైంకి అక్కడ వాకింగ్కి వచ్చిండు. అలా వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకున్నారు అండ్ ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు అండ్ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అలా పరిచయమైన కొంతసేపటికే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండ్ ఏర్పడింది. అలా రితికాకి కాలేజ్లో హాలిడేస్ ఇచ్చిన ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక రీజన్ చెప్పి అమ్మమ్మ ఇంటికి వచ్చి అతన్ని కలుస్తూ ఉండేది. స్టార్టింగ్లో రితికాకి అతని పైన ఫ్రెండ్ అనే ఫీలింగ్ తప్ప ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ ఆకాష్కి మాత్రం రితికా పైన ఉన్న ఫీలింగ్ మారుకుంటూ వచ్చింది. మెల్లగా రితికాని లవ్ చేయడం స్టార్ట్ చేసిండు. అంతేకాకుండా ఆ అమ్మాయి పైన ఎక్కువ ఫోకస్ చేయడం అండ్ ఆ అమ్మాయి పైన ఎక్కువ ప్రేమ చూపించడం స్టార్ట్ చేసిండు. సో స్టార్టింగ్లో ఈమెకి అతని పైన ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ ఎప్పుడైతే ఇతని ప్రేమ కేరింగ్ ఎక్కువైందో మెల్లగా ఈమెకు కూడా అతని పైన ఇంట్రెస్ట్ పెరిగింది. అలా వీళ్ళిద్దరూ టైం దొరికినప్పుడల్లా కలుసుకునే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు. అలా మొత్తానికి ఎలాగో అలా రితిక డిగ్రీ కంప్లీట్ చేసింది. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి
టీచింగ్ కూడా స్టార్ట్ చేసింది. అండ్ అంతేకాకుండా తనకి సోషల్ మీడియాలో కాంటెంట్ చేయాలన్న డ్రీమ్ ఉండేది అని చెప్పిన కదా, ఒక సైడ్ దానిపైన కూడా ఫోకస్ చేసింది. అలా మొత్తానికి కొన్ని సంవత్సరాల పాటు ఈ ఇద్దరు కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా కలుసుకునే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు. అయితే 2014లో ఈ ఆకాష్ అనే అబ్బాయి రితికా దగ్గరికి వెళ్ళి, రితికా నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నన్ను పెళ్లి చేసుకొని ఒక ప్రపోజల్ పెట్టిండు. వెంటనే రితికా కూడా ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేసింది. సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయి ఏం చేస్తాడు అని అడిగితే అప్పుడు రితికా ఏం చెప్పిందంటే, అతను చాలా టాలెంటెడ్ క్యాండిడేటు, అతను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుండు, ఖచ్చితంగా ఈ రైల్వే జాబ్కి ఇప్పుడు చాలా ఫోకస్గా చదువుతున్నాడు, ఖచ్చితంగా ఈ రైల్వే జాబ్ అతనికి వస్తుంది, మీరు చూస్తూ ఉండండి అని చెప్పింది. కానీ ఆమె మాటలు విన్న ఆ పేరెంట్స్కి ఎక్కడ కూడా నమ్మకం కుదరలేదు. అందుకని వాళ్ళ పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ రితిక అంతటితో ఆగకుండా ఇంట్లో వాళ్ళని కూడా కాదనుకొని ఈ ఆకాష్ దగ్గరికి వెళ్ళి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు, మనం బయట పెళ్లి చేసుకుందామని చెప్పింది. సో వెంటనే ఆకాష్ కూడా ఒప్పుకొని ఈ ఇద్దరు కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పట్లో ఈ రిజిస్టర్ మ్యారేజ్, ఈ వెళ్ళిపోయి చేసుకోవాలి ఒక పెద్ద ఫ్యాషన్ ఉండేది. సో అలా పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ లైఫ్ని లీడ్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో ఈ రితిక ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఈ రితిక వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయితోటి మాట్లాడడం కంప్లీట్గా మానేసారు. కానీ ఎంతైనా కూతురు ప్రేమ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ అమ్మాయితోటి మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ రితిక తన పేరెంట్స్ తోటి మాట్లాడుతున్న ప్రతిసారి తను ఏం చెప్పేదంటే, హస్బెండ్ ఈసారి చాలా కాన్సన్ట్రేటెడ్గా చదువుతున్నాడు, ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టేస్తాడు అని చెప్పుకుంటూ వచ్చేది. సో ఆ మాటలు కూడా వీళ్ళ పేరెంట్స్ నమ్మి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ప్రతిసారి ఈ రితిక పేరెంట్స్ వాళ్ళ హస్బెండ్ గురించి అడిగేసరికి ఈ రితిక ఒకరోజు ఏం చెప్పిందంటే, ఫైనల్లీ జాబ్ అయితే వచ్చేసింది, ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాడు, డబ్బులు కూడా వస్తున్నాయి అని అబద్ధం చెప్పడం స్టార్ట్ చేసింది. కానీ నిజానికి వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్గా మొత్తం ఈ రితికానే చూసుకునేది. కానీ నిజానికి ఈ ఆకాష్ అనే అబ్బాయి పెద్ద ఫ్రాడ్ గాడు, 420 గాడు. అతనికి ఈ అమ్మాయి నచ్చడంతో, ఈ అమ్మాయి అందంగా ఉండడంతో ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలన్న ఆశతోటి అన్ని అబద్ధాలు చెప్పిండు. అసలు ఇతను 7th వరకే చదువుకున్నాడు, ఆ తర్వాత చదువు కూడా మానేసి ఈ దొంగతనాలు అండ్ ఈ రౌడీయిజం చేయడం మొదలుపెట్టిండు. అండ్ ఇతను ఒక్కడే కాదు, ఇతని ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఒక పెద్ద క్రిమినల్ ఫ్యామిలీ. ఈ ఆకాష్ అనే అబ్బాయి వాళ్ళు మొత్తం 3 అన్నదమ్ముళ్ళు. అండ్ పెద్ద అబ్బాయి ఏం చేసిండంటే, వాళ్ళ నాన్నకున్న గవర్నమెంట్ జాబ్ రావడం కోసం సొంత తండ్రినే చంపేసిండు. అలా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం పెద్ద సైకో ఫ్యామిలీ అండ్ ఒక క్రిమినల్ ఫ్యామిలీ. అయితే ఈ ఆకాష్కి రితిక అందంగా ఉండడంతో ఎలాగైనా దక్కించుకోవాలనే టార్గెట్ పెట్టుకొని అన్ని అబద్ధాలు చెప్పి ఇతను మంచివాడన్నట్టు క్రియేట్ చేసి ఏదో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నట్టు ఆమెని నమ్మించి ఇలా అన్ని అబద్ధాలు చెప్పి ఫైనల్గా రితికాని పెళ్లి చేసుకున్నాడు. అలా పెళ్లి తర్వాత ఈ ఆకాష్ అసలు సైకోయిజం మొత్తం బయటపడింది. అతను ఎలాంటి జాబ్కి వెళ్ళకుండా, ఎలాంటి పని చేయకుండా ఈ రితికా పైనే కంప్లీట్గా ఫైనాన్షియల్గా డిపెండ్ అయిపోయాడు. ఆ అమ్మాయిని డబ్బులు ఇవ్వమని బెదిరించడము, కొట్టడము చేసేవాడు. అలా ఆ అమ్మాయిని ఫిజికల్గా టార్చర్ చేసేవాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి పైన అనుమానంతో మెంటల్గా కూడా టార్చర్ చేయడం మొదలుపెట్టిండు. కానీ అతను ఎంత టార్చర్ చేసినా, ఎంత కొట్టినా కూడా ఈ అమ్మాయి ఎవరికి చెప్పేది కాదు అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పేది కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి చేసుకుంది. ఒకవేళ ఈ విషయం చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు ఈమెనే తిడతారేమో అని భయపడి ఎక్కడ కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకునేది కాదు. అలా ఆమె చాలా నరకం అనుభవించింది. అలా 4 సంవత్సరాలు నరకం అనుభవించిన తర్వాత ఫైనల్గా ఈ టార్చర్ ఇక ఇంతటితోటి నేను భరించలేను అనుకొని 2018లో ఒక డిసిజన్ తీసుకుంది. అలా ఆమె ఆ ఇంటిని, అతన్ని కంప్లీట్గా వదిలేసి అక్కడి నుంచి ఫిరోజాబాద్ అనే ఏరియాకి షిఫ్ట్ అయిపోయింది. అలా ఆమె ఎవరికీ తెలియకుండా అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ జాబ్ చూసుకొని అక్కడ టీచింగ్ చేయడం స్టార్ట్ చేసింది. సో అక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి లైఫ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనే డ్రీమ్ ఉందని చెప్పిన కదా, అందుకోసం ఒక సైడ్ టీచింగ్ చేస్తూనే ఇంకో సైడ్ సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. మెయిన్గా ఈ లైఫ్ స్టైల్ అండ్ ఈ ఫ్యాషన్ పైన కాంటెంట్ క్రియేట్ చేసింది. అలా ఈమె అక్కడి నుంచి రాగానే ఆకాష్ ఈమె కోసం వెతకడం మొదలుపెట్టిండు. ఆమె అక్కడి నుంచి వచ్చిన తర్వాత డివోర్స్కి కూడా అప్లై చేసింది. ఆ కేసు కోర్టులో రన్ అవుతూ ఉండగానే అతనికి భయపడి అతనికి దొరకకుండా ఉండడం కోసం ఈమె అప్పుడప్పుడు లొకేషన్స్ కూడా మారుతూ ఉండేది. అలా కొన్ని రోజులు రితిక చాలా హ్యాపీగా గడిపింది. అంటే ఒక నరకం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందో అట్లా అనుకొని ఆమె లైఫ్ని ఆమె చాలా హ్యాపీగా గడిపింది. అయితే ఒకరోజు ఈ రితిక పనిచేసే స్కూల్లోనే ఈ స్కూల్ వన్ ఆఫ్ ద ఓనర్, అతని పేరు విపుల్ అగర్వాల్. సో ఆ అబ్బాయి తోటి ఈ అమ్మాయికి పరిచయం ఏర్పడింది అండ్ ఆ పరిచయం కాస్త లవ్గా మారింది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే,
ఈ విపుల్ అగర్వాల్ అనే అబ్బాయికి కూడా సేమ్ మన రితిక లాగానే ఇంతకు ముందే డాక్టర్ దీపాలి అనే అమ్మాయితోటి మ్యారేజ్ అయింది. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కూడా గొడవలు జరగడం వల్ల వాళ్ళు కూడా డివోర్స్కి అప్లై చేసిర్రు. అలా డివోర్స్కి అప్లై చేసిన తర్వాత ఈ విపుల్ అండ్ మన ఈ రితిక వీళ్ళిద్దరూ కలిసి ఒకే దగ్గర ఉండడం మొదలుపెట్టిర్రు. అలా కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళు చాలా హ్యాపీగా గడిపిర్రు. అయితే ఒక సైడు ఈ ఆకాష్ ఈమె గురించి ఇంకా వెతుకుతూనే ఉన్నాడు అనే విషయం తెలియగానే ఈమె భయపడిపోయి ఆ విపుల్ని కూడా తీసుకొని అలా వీళ్ళిద్దరూ మార్చి 2022లో అక్కడి నుంచి ఆగ్రాకి షిఫ్ట్ అయిపోయారు. ఆగ్రాకి వచ్చిన తర్వాత తాజ్గంజ్ అనే ఏరియాలో ఓంశ్రీ అనే ఒక అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లోకి దిగిపోయారు. అలా అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చాలా హ్యాపీగా గడపడం స్టార్ట్ చేసిర్రు. అండ్ ఈ అమ్మాయి కూడా కాంటెంట్ రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేసింది. అలా ఈమెకి విత్ ఇన్ షార్ట్ టైంలోనే 44,000 మంది ఫాలోవర్స్ కూడా వచ్చిర్రు. ఈమెకంటూ ఒక ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకుంది. కానీ ఈమె ఎప్పుడైతే ఫేమ్ అయిందో ఆకాష్కి ఈమెని కనిపెట్టడం చాలా ఈజీ అయిపోయింది. అయితే ఆకాష్ చాలా మంది సర్కిల్ని క్రియేట్ చేసుకొని ఈమె ఎక్కడెక్కడ ఉంటుంది, ఎక్కడ తిరుగుతుంది, ఇది మొత్తం కనిపెట్టడం స్టార్ట్ చేసిండు. సో ఫైనల్గా ఈ రితిక అనే అమ్మాయి ఆగ్రాలోని ఓంశ్రీ అపార్ట్మెంట్లో ఉంటుంది అన్న విషయం ఆకాష్ తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆమె లొకేషన్ తెలుసుకున్నాడో ఇతనికి ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్న కోపం ఒక పగలాగా పెరిగిపోయింది. ఎట్లనన్నా ఆమె పైన ప్రతీకారం తీర్చుకోవాలనే పగతోటే ఉన్నాడు. ఈసారి రితిక మళ్ళీ తప్పించుకోవద్దు, ఎలాగైనా పట్టుకోవాలనుకొని ఈ ఆకాష్ ఒక ప్లాన్ వేసిండు. అందుకోసం ఈ 4 ఫ్రెండ్స్ని పిలిచిండు. అందులో 2 అమ్మాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. అలా వీళ్ళు 5 కలిసి 24th జూన్ 2022 నాడు ఆ అపార్ట్మెంట్ ముందుకు పోయి అపార్ట్మెంట్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా కొంతసేపటి తర్వాత ఎగ్జాక్ట్లీ 10:04కి ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఉంటున్న ఫ్లాట్ నెంబర్ చెప్తే డౌట్ వస్తుంది అనుకొని వేరే ఫ్లోర్లో ఉన్న వేరే ఫ్లాట్ నెంబర్ చెప్పి ఆ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ 5 మంది ఆ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత లిఫ్ట్లో డైరెక్ట్గా ఈ అమ్మాయి ఉంటున్న 4th ఫ్లోర్కి వెళ్ళి ఆ 404 అపార్ట్మెంట్లోకి వెళ్ళి బెల్ని రింగ్ చేసిర్రు. వెంటనే ఆ ఫ్లాట్లో నుంచి ఈ విపుల్ బయటికి వచ్చిండు. సో అతను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిండు, ఎవరు వీళ్ళు అని. వాళ్ళ 5 మంది ఒక్కసారి అతన్ని తోసేసి ఇంట్లోకి వచ్చి ఆ ఫ్లాట్ డోర్ వేసేసారు. వీళ్ళని ఆపడానికి వచ్చిన ఆ విపుల్ని ఈ ఆకాష్తో పాటు 2 అబ్బాయిలు వచ్చిరని చెప్పిన కదా, వాళ్ళు ఆ విపుల్ని బెదిరించి కొట్టి అతన్ని ఆ ఫ్లాట్లోనే ఉన్న ఒక బాత్రూంలో లోపల దోసేసి బయటికి వెళ్ళి లాకేసేసారు. ఆ విపుల్ని విడిపించడం కోసం ఈ రితిక వెళ్ళేసరికి వీళ్ళు 5 కలిసి ఆమెను బలవంతంగా కొట్టడం, ఆమెను బెదిరించడం స్టార్ట్ చేసారు. అంతటితో ఆమె ఆగకపోయేసరికి వీళ్ళు బలవంతంగా ఆమె కాళ్ళు చేతులు ఒక రోప్ తోటి కట్టేసారు. అండ్ గట్టిగా అరిచేసరికి ఆమె నోట్లో ఒక క్లాత్ని కూడా కుక్కేసారు. అండ్ ఎంతకి కూడా ఆమె కామ్ కాకపోయేసరికి వీళ్ళిద్దరి మధ్య ఆ ఆర్గ్యుమెంట్ ఎక్కువైంది, గొడవ కూడా ఎక్కువైంది. సో వీళ్ళందరికీ కోపం వచ్చేసరికి ఆమెని బాల్కనీ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెని పైనుంచి ఒక్కసారిగా దోసేసారు. సో ఆమె డైరెక్ట్ వచ్చి కింద పడిపోయింది. సో అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే ఇది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు కాళ్ళకి చేతులకి నోట్ల బట్ట వీళ్ళు కట్టేసి ఉండడం వీళ్ళు మర్చిపోయారు. సో వెంటనే వీళ్ళు కిందికి వచ్చేసి అది తీద్దామని అనుకున్నారు. అలా వీళ్ళు కిందికి వచ్చేసరికి ఆల్రెడీ ఆమె చుట్టూ పబ్లిక్ కూడా గుమిగూడిపోయారు. ఆమెను హాస్పిటల్కి కూడా తీసుకునే ప్లాన్లో ఉన్నారు. సో వీళ్ళందరినీ చూసిన వాళ్ళు భయపడి అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేసిర్రు. వెంటనే అక్కడ చాలామంది ఉండేసరికి వీళ్ళలో 3 పట్టుకున్నారు అండ్ 2 పారిపోయారు. అండ్ వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేసిర్రు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఈ 3 అరెస్ట్ చేశారు. తర్వాత అక్కడ పారిపోయిన వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సో వీళ్ళ 5 కూడా జైల్లో పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇంకొక షాకింగ్ విషయం తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయిని చంపడము ఇదంతా చేసింది వీళ్ళు 5 అయినా దీని వెనుక ప్లాన్ వేసింది ఎవరు తెలుసా? ఈ విపుల్కి స్టార్టింగ్ దీపాలి అనే అమ్మాయితోటి మ్యారేజ్ అయింది, ఆమె డాక్టర్ అని చెప్పిన కదా. సో ఆమె ఈ ఆకాష్ వీళ్ళిద్దరూ కలిసి ఇదంతా ప్లాన్ చేసి ఈ అమ్మాయిని చంపేశారు. సో మొత్తానికైతే వీళ్ళు 5 మంది దొరికిర్రు. ఆ 5 మందిని అరెస్ట్ చేసిర్రు. అండ్ ఆ తర్వాత కూడా ఈ ఆకాష్ ఈ డాక్టర్ దీపాలి వీళ్ళ కాల్ రికార్డింగ్ డేటాని మొత్తం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కూడా ఆమె చనిపోయే ముందు రోజు ఫ్రీక్వెంట్గా మాట్లాడినట్టు వీళ్ళే ప్లాన్ వేసినట్టు తెలిసింది. సో వెంటనే ఆ దీపాలి అనే అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు. సో ఫైనల్గా ఈ కేసులో 6 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించేశారు. సో చూసిరు కదా, ఫైనల్లీ మన ఇన్ఫ్లుయెన్సర్ రితిక కేసు ఇది. ఒక చిన్న డిసిజన్ వల్ల అసలు ఎంతమంది ఫ్యామిలీస్ కొలాప్స్ అయినాయో చూడండి. ఆమెనే కనుక స్టార్టింగ్లో కొంచెం ఆలోచించి అతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకొని ఆమె డిసిజన్ తీసుకొని ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు. సో ఈ కేసు గురించి ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు తొందరపడి ఆన్లైన్లో పరిచయం అయ్యిండనో బయట పరిచయం అయ్యిండనో మీరు అంత తొందరపడి ఇన్ని సంవత్సరాలు పెంచిన ఇంట్లోని కాదనుకొని మీరు అంత స్పాట్లో డిసిజన్ తీసుకోకండి. ఒకసారి మీకు నిజంగానే అతను నచ్చి ఉంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని కూడా మొత్తం తరోగా ఎంక్వైరీ చేయండి.
మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత అతను చెప్పినవన్నీ నిజమే అని అనిపిస్తేనే మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకోండి. అప్పుడే మీరు ఇంట్లో వాళ్ళని కాదని పోయినా కూడా జర హ్యాపీగా ఉంటారు. అంతేగాని ఏది వెనక ముందు ఏమీ ఆలోచించకుండా మీరు అనుకున్నదే నిజం అనుకొని, అతను చెప్పిందే నిజం అనుకొని నమ్మి ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటే మాత్రం ఏమవుతుందో మనకి ఇప్పుడే చూసినాం. ఇలాంటిది ఒక కేసు కాదు, కొన్ని వందల కేసులున్నాయి. మన తెలంగాణలో కూడా చాలా జరిగినాయి, ఆంధ్రాలో కూడా చాలా జరిగినాయి. అందుకే ఒక పెద్ద డిసిషన్, లైఫ్ గురించి డిసిషన్ తీసుకునే ముందు, ఒక అతన్ని నమ్మే ముందు మీరు అతని గురించి కంప్లీట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌ని చెక్ చేసిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఆ అమ్మాయి గనుక కొంచెం ఆలోచించి ఉంటే ఇంతవరకు అయ్యేది కాదు. సో, ఈ కేస్ గురించి మొత్తం విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ కొత్తగా వచ్చినా లేదంటే ముందున్న జర సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీరు ఏమనుకుంటున్నారు ఈ కేసు విన్న తర్వాత అని. లేదంటే మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకున్నా, లేదంటే మీరు నెక్స్ట్ ఏ కేస్ గురించి చెప్పాలనుకున్నా దాని గురించి కామెంట్‌లో చెప్పండి. నేను ప్రతి ఒక్క కామెంట్‌కి రెస్పాండ్ అయితా. ఒకవేళ నాతోటి మాట్లాడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉదయ్ డీకోడ్స్ అనే మన పేజ్ ఉంటది. దానికి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. నేను ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయితా. సో, నెక్స్ట్ ఇంకొక మంచి థ్రిల్లింగ్ కేస్ తోటి మీ ముందుకొస్తా. అప్పటికి 2 కేసెస్ చూసేయండి. బాయ్.